ఓం శివాయ గురువే నమః శ్రీ గురుభ్యో నమః। ఈ రోజు పంచాంగము జనవరి 10వ తేదీ 2024 శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశీర్ష మాసము బహుళ చతుర్దశి బుధవారము రాత్రి 7:49 ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రము ఈ రోజు రాత్రి 7:37 వరకు రాహుకాలము మధ్యాహ్నము 12 గంటల నుంచి 1:30 వరకు గుళికా కాలము ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అలాగే యమగండ కాలము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు వర్జము రాత్రి 6:02 నుంచి 7:03 వరకు మరియు తెల్లవారుజామున 4:54 నుంచి 6:20 వరకు ఈరోజు దుర్ముహూర్తం లేదు। ఈరోజు విశేషము మాస శివరాత్రి మహాపర్వదినము। ఈరోజు మేషాది మీనరాశి వరకు 12 రాశుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే గ్రహ సంచారాన్ని అనుసరించి గ్రహ ఫలితాలను అనుసరించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అంటే పిండి కొద్దీ రొట్టె అన్న విధంగా ఎవరి స్థాయిని బట్టి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి। ఆ ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి ఈరోజు విశేషమైన ఫలితం ఏంటి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ దేవాలయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకము చేయించినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు। ఒకవేళ వీలు కుదరని పక్షంలో చెరుకు రసము స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మీ యొక్క నష్టద్రవ్యం అంటే మీకు రావాల్సిన డబ్బు కానీ మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో సకాలంలో మీకు రావడం జరుగుతుంది। అలాగే రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరేటువంటి అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా పరమేశ్వరుడికి తమ శక్తి కొలది చేసుకున్నట్లయితే మంచిది। అలాగే సాయంకాలం ఆవు నేతితోటి ఉపవాస దీక్ష చేసి ఆవు నేతితోటి 5 ఒత్తులతోటి దీపారాధన వెలిగించి దొరికినట్లయితే నీలిరంగు పుష్పము అంటే శంకు పూలు ఉంటాయి అపరాజిత పుష్పము అంటారు ఆ పుష్పాలని అర్చన చేసినట్లయితే గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి చక్కగా భక్తులందరూ కూడా అది పూర్తి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు మరియు ఆ పరమశివుని అనుగ్రహంతో మీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని సూచించడం జరుగుతుంది। శుభం భూయాత్।